ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. దేవునందు ప్రియులారా, గడిచిన సందేశంలో దేవుడు ఎవరికి త్రోవ చూపును అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈ సందేశాలు నేను ఎప్పుడో సిద్ధపరిచి ఇలాంటి సమయంలో చెప్పాలన్న ఆలోచన చేత ప్రభు మదిలో ఉంచిన ఆలోచనలు. ఇప్పుడు మనం ఎందుకు రెండవ సందేశం ఏమి ధ్యానం చేయబోతున్నామంటే, దేవుడు ఎందుకు త్రోవ చూపును. మొదటి విషయంలో యథార్థవంతులకు త్రోవ చూపుతాడు అని, వెలుగులో అంటే పాపము లేని వ్యక్తులుగా ఉంటే త్రోవ చూపుతాడు అని, సత్యమైన దేవుని వాక్యమును మాట్లాడితే త్రోవ చూపుతాడని చూసాం. ఇప్పుడు ఎందుకు త్రోవ చూపుతాడు మరొకసారి మూలవాక్యాన్ని చదువుకుందామా. 78వ కీర్తన 14వ వచనం. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. చాలు, ఆయన వారికి త్రోవ చూపును. అవును, నిజమే. ఎందుకు త్రోవ చూపుతాడు దేవుడు? ఎందుకు మనకు త్రోవ చూపుతాడు? ఎందుకు మన మార్గాన్ని ఆయన సుగమనము చేస్తాడు? ఏ ఉద్దేశం ఆయనకుంది అన్న విషయాన్ని చూస్తే చాలా ఉన్నాయి. ఒక 4 విషయాలు చూద్దాం. మొదటి విషయాన్ని చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఆ మాట ప్రియులారా, నేను త్రోవలో నుండగానే యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. చాలు ప్రభునందు ప్రియులారా. మొట్టమొదటిదండి, దేవుడు మనకు ఎందుకు త్రోవ చూపుతాడు అంటే, మన కార్యములు సఫలమగుటకు త్రోవ చూపుతాడు. మనం తలపెట్టిన పనులు, మనం చేయాలనుకున్నటువంటి కార్యాలు సఫలము కావాలని దేవుని యొక్క ఆలోచన. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తికి త్రోవ చూపుతున్నాడు అంటే ఆయన సఫలము చేసే దేవుడు. అందుకే 20వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. ఏం సఫలం? అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరును అబ్రహాం పిలిచాడు. అయ్యా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్యులు, ఇక్కడ నా కొడుకు పెళ్లి చేయొద్దు, నేను వదిలొచ్చిన నా బంధువుల ఇంటికి వెళ్ళు, అక్కడి నుంచి నువ్వు నా కుమారునికి కావలసినటువంటి ఒక అమ్మాయిని చూసి తీసుకురా అని అన్నాడు. అంత నమ్మకం దాసుని మీద. సరే అని వెళ్ళిపోతూ ప్రార్థన చేశాడు. దేవా, మీరు కావాలంటే 24వ వచనంలోనే ఆ మాట రాయబడి ఉంటాయి, నేను వెళ్తున్నాను, నా కార్యమును సఫలము చేయి అనే ఒక ప్రార్థన చేసుకొని అబ్రహాము దాసుడు ప్రయాణమవుతాడు. అలాగ ప్రయాణమై వెళ్ళిపోయి 12వ వచనం చూడండి. ఆదికాండం 24:12 వచనం. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఎలియాజరు ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడు. అయ్యా ప్రభువా, నా యజమానుడు నన్ను నమ్మి ఒక పని అప్పగించాను, నాకు నేను వెళ్తున్నా ఆ పని మీద, నా కార్యము సఫలము చేయి అని అడిగాడు. అలాగడిగి వచ్చేసాడు. రిబ్కా అమ్మాయేమో నీళ్ళకు వచ్చింది. ఈయన అనుకుంటున్నాడు మనసులో, చాలామంది ఆడబిడ్డలు బాయికి వచ్చి నీళ్లు తేడుకొని వెళ్ళిపోతున్నారు, నేను ఎవరినైనా కొన్ని నీళ్ళు అడుగుతా తాగడానికని. బాగా గుర్తుపెట్టుకోండి, కొంత ఆలోచించేయండి. కొన్ని నీళ్ళు అడుగుతా, నాకు తాగడానికి పోస్తే, నాకే కాదు నా పశువులకు పోస్తే ఆమె అనే ఒక నిర్ధారణలోనికి వస్తా అన్నాడు. నేను అనుకున్నాను, ఎందుకు ఎలియాజరు ఇలాగ అడిగాడు? ఒకసారి ఆలోచించండి. బావిలోకి వెళ్ళాలి, కడవతో నీళ్లు తీసుకురావాలి. గుర్తుపెట్టుకుందాం, కడవతో నీళ్లు తీసుకొచ్చిన తర్వాత, అమ్మ తాగని కొన్ని నీళ్ళు అని అడిగాం. కడవ వంచి నీళ్లు పోసింది. మిగిలిన నీళ్ళు ఇంటికి తీసుకుపోతారా, పారబోస్తారా? పారబోసి తీసుకుపోతారు. ఎందుకని? ఎంగిలి నీళ్లు ఇంటికి తీసుకుపోరు.
అంటే ఇప్పుడు ఆమె చేదుకొని వచ్చింది. ఎంత ఓపిక ఉండాలి! నీళ్లు వేసి మరల నీ ఒంటెలు కూడా వేస్తాను అంటే ఆమె తగ్గింపు స్వభావము ఏలియాజరు మొట్టమొదటి గ్రహించాడు. ఫస్ట్ ఈయన నీళ్ళు అడిగాడు. అమ్మ నీళ్లు పోయమ్మా అని అడిగాడు. కొన్ని నీళ్ళు ఇమ్మ, దాహానిమ్మ అవుతుంది అన్నాడు. ఆమె భుజము మీద నుంచి కడవ దించాలి, నీళ్లు పోయాలి. పోసిన తర్వాత నీళ్లు నా ఒంటెలు కూడా పోస్తావని తన అడగల, ఆమె చెబుతుంది. అంటే ఆమె కష్టపడే స్వభావము కలిగిన వ్యక్తి. అందుకే తనకు పోసిన తర్వాత ఇంకా ఆమె కల్పించుకొని మాట్లాడుతుంది. మీ ఒంటెలకు కావలసిన స్థలం ఉంది, మా ఇంట్లో మేత ఉంది, ఇవన్నీ చెబుతున్నప్పుడు తన మనస్సులో తనకు ఒక ధైర్యం వచ్చేసింది. ఏంటో తెలుసా? త్రోవలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా నా కార్యం సఫలం చేయమని. త్రోవలోనే నా ప్రార్థన విని, నేను రాక ముందుగానే మీరు ఇక్కడికి వచ్చి రిబ్కమ్మను నీళ్లకు పంపించి తన మనస్సును మార్చి నాకు ఆతిథ్యం ఇచ్చి గొప్ప కార్యము చేసేటట్టుగా చేశావు అని దేవుని స్తుతించి ఆమెను తర్వాత పిలుచుకు వెళ్తాడు. నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు త్రోవ చూపుతాడు అంటే మన కార్యము సఫలము చేయుటకు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒకటి అనుకున్నాము అనంటే దాన్ని దేవుడు నెరవేర్చడానికే త్రోవ చూపుతాడు. అది నిజంగా మనము కోరుకున్నది దేవుని చిత్తములో ఉండాలి ప్రియులారా. అందుకే యాకోబు భక్తుడు అన్నాడు, మీరు 1-4 అధ్యాయాలు చదువుతున్నప్పుడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై అడుగుతారు అన్నాడు. అంటే మనం అడిగేదేదో మన దేవుని యొక్క సన్నిధానములో అవసరతను గుర్తెరిగి అడిగేదిగా ఉండాలి, కానీ అతిశయోక్తితో భోగేచ్ఛలతో అడగకూడదు అని. ఎలియాజరు అడిగింది న్యాయంగా ఉంది. త్రోవలో అడిగాడు, త్రోవలోనే కార్యము సఫలము చేసెను అని రాయబడింది. ఒకవేళ కార్యము సఫలం కాకపోతే ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథంలో మాట రాయబడింది, చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును, సిద్ధించిన మనోవాంఛ. ఒకటి మనస్సులో ఏదైనా అనుకున్నప్పుడు అది జరగలేదనుకోండి, ఏమవుతుందట? హృదయము నొచ్చుకుంటుందట, చాలా నొచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా? నేను అనుకున్నాను నువ్వు ఇస్తావని, నువ్వు ఇవ్వలేదు అని అంటే మనస్సు నొచ్చుకుంటుంది. నేను అనుకున్నాను ఇది జరుగుతుంది అని, అది జరగలేదు అంటే మనస్సు నొచ్చుకుంటుంది. అందుకే అన్నాడు, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుంది. ఇప్పుడు ఏలియాజరులో ఎంత సంతోషమో తెలుసా? ఎంత సంతోషమో అనంటే అతని కోరిక సఫలమైంది. అందుకేనండి లేఖన భాగంలో మనం చూస్తే, దేవుడు ఏదైనా మనం ఒక పనిని చేసేటప్పుడు దేవునికి అప్పగించి ధైర్యము వహించాము అంటే మన కార్యములు సఫలమవుతాయి. ఆ మాట రాయబడింది చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదుదాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును చాలు. ఆసా మీదికి 10 లక్షల మంది దండెత్తి వచ్చారు. ఆసా దగ్గర ఉన్న సైన్యం 5 లక్షలే. కానీ ఆసా దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు. అది 14వ అధ్యాయంలో ఉంటుంది. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు 11వ వచనంలో. బలము లేని వారికి నీకన్నా సహాయము చేసే వాళ్ళు ఎవరున్నారు ప్రభువా, నువ్వు మాకు సహాయం చేయి అని అడిగాడు. అందుకే తన ఎదుటిన్న సైన్యంతో చెప్తున్నాడు, ధైర్యం వహించండి, బలహీనుడు కాగమాకండి, దేవుడు మీ కార్యమును ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. అవును ప్రభునందు పురుగులారా, దేవుడు మనకు త్రోవ చూపితే ఏమవుతుంది అంటే మన కార్యములు సఫలమవుతాయి. రెండవది, ఆయన త్రోవ చూపేది ఎందుకో చూద్దామా? ఆదికాండము 46వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. 28వ వచనాన్ని మనం చూద్దాం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా చాలు ప్రియులారా. ఎవరు వీళ్ళు? యోసేపు దగ్గరకు వచ్చిన అన్నలు,
తన తండ్రి అయినటువంటి యాకోబు. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అంటే యోసేపు దగ్గరికి వచ్చారు. అంటే అంతకుముందే యోసేపు తన అన్నలకు బయలుపరుచుకున్నాడు, నేను మీ తమ్ముణ్ణి, మీరు నన్ను కొట్టి గుంతలో వేసినందుకు బాధపడమాకండి, దేవుడు మేలు కొరకే మలిచాడు. ఇదిగో కరువు ఇప్పటికీ 3 ఏళ్ళే అయిపోయింది, ఇంకా 7 ఏళ్ళు అంటే ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కరువు ఉంది, కాబట్టి మీరు వెళ్ళి నాన్నను పిలుచుకురాపోండి, ఈ కరువులో నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి వెళ్ళాడు, పిలుచుకొని వచ్చారు. వాళ్ళందరూ ఐగుప్తు రాజు దగ్గర తీసుకొచ్చిన తర్వాత 28వ వచనంలో చూస్తున్నప్పుడు, అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. గోషేను అనగా సారవంతమైనది అని అర్థం ప్రియులారా. అంటే దేవుడు మనల్ని ఎందుకు త్రోవ చూపిస్తాడు మనకు అంటే సారవంతమైనది మనకు అనుగ్రహించుటకు, లేదా కరువులో మనలను పోషించుటకు అన్న విషయాన్ని మర్చిపోమాకండి. దేవుడు ఎందుకు మనకు త్రోవ చూపుతాడో తెలుసా? త్రోవలో మనకు దారి చూపినది ఆయన ఎందుకు అంటే మనలను కరువులో పోషించుటకు. ఇంకా కరువు సంవత్సరాలు 5 ఉన్నాయి, ఇంతటితో కరువు అయిపోలేదు. మీరు అక్కడుంటే కరువులో ఇబ్బంది పడతారు. మీరు అక్కడి నుంచి రండి, నేను మీకు ఒక త్రోవను చూపిస్తాను, ఆ త్రోవలో మీరు గోషేను చేరుకొనండి. గోషేనులో సారవంతమైన భోజనం మీరు భుజిస్తారు. ఎవరెవరు? మీరు, మీ పిల్లలు, మీ గొర్రెల మందలు, మీకు కలిగినది అంతటినీ కూడా నేను పోషిస్తాను, మీరు తీసుకురండి అన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు దారి చూపేది ఎందుకంటే మనల్ని పోషించుటకు. నేను ఎన్నో పర్యాయములు ఎందరో సేవకులతో మాట్లాడుతూ వచ్చాను ప్రియులారా, ఎందరో సేవకుల సాక్ష్యాలు విన్నాను. వారందరి జీవితంలో చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రార్థన చేశాం, ఒక శ్రేష్టమైన ఆలోచన మేము చెప్పాం, ఆలోచనలో దేవుని పిల్లలు నడిచారు, ఈరోజు వారి కుటుంబాలు సర్వ సమృద్ధిలో ఉన్నారు అని. అవును ప్రియులారా, దేవుని సన్నిధానంలో, దేవుని ఎదుట దైవజనుల నోట వచ్చిన మాట వారికే అంత దీవెనిస్తే, సేవకులనే పోషిస్తే, వారి కుటుంబాలనే పోషిస్తే, దేవుని మీద ఆధారపడి దేవుని అడుగుచాడల్లో మనం నడిస్తే మన కార్యములు సఫలము చేయుటకు త్రోవలో నడిపిస్తాడు ఆయన. రెండవది, మనలను సారవంతమైన మార్గములో లేదా మనల్ని పోషించడానికి త్రోవ చూపుతాడు ఆయన, పోషించడానికి. మూడో విషయాన్ని చెప్తాను ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహింపగలగనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని పిలుపును చాలు ప్రియులారా. 8వ అధ్యాయంలో కందాకే క్రింద, రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు ఒక అతను యెరూషలేముకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తూ యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని రథములో చదువుకుంటూ వస్తున్నాడు. దేవుని ఆత్మ దేవుని సేవకుడైన ఫిలిప్పును దర్శించింది. నువ్వు వెళ్ళి ఆ మంత్రి గారిని కలుసుకో, ఆయన ఏం చదువుతున్నాడో ఆయనకు అర్థమవుతుందో లేదో నువ్వు వెళ్ళి కలుసుకోపో అని అన్నాడు. ఫిలిప్ అండి రథం కన్నా వేగంగా వచ్చి అతన్ని కలుసుకున్నాడు. అతను పరిగెత్తుకుని వస్తుండగానే మంత్రి చూశాడు, రథం ఆపాడు, ఏంటి అని అడిగాడు. నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థం అవుతుందా అని అడిగాడు. ఫిలిప్పుతో అతను అంటాడు, ఎవరైనా నాకు ఒకడు త్రోవ చూపుకుంటే నాకు ఎలాగో తెలుస్తుంది అని అడిగాడు. అప్పుడు విశదీకరంగా యేసు ప్రభువును గురించినటువంటి రక్షణ వార్తను ఫిలిప్పు చెప్పిన తర్వాత ఆ కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆ నపుంసకుడు, అవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆలస్యమేమి అని అడిగితే బాప్తిసం ఇస్తారు. అంటే మూడో విషయం ఏంటి అని అంటే, ప్రభునందు ప్రియులారా, వాక్యమును గ్రహించుటకు త్రోవ చూపుతాడు. వాక్యమును గ్రహించుటకు. ఇప్పుడు దేవుని సేవకుడిగా నేనున్నది ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని విశదీకరించి మీకు చెప్పడానికి. ఒక ఉపాధ్యాయుడు ఉండేది ఎందుకంటే పిల్లలకు పాఠములోని సత్యాలను తెలియచేయడానికి. ఒక తండ్రి ఉన్నది కుటుంబానికి ఎందుకంటే పిల్లలకు, భార్యకు, కుటుంబానికి బాగోగులు నేర్పడానికి. ఒక సేవకుడు ఉన్నది ఎందుకు అంటే వాక్యములోని సత్యాలను తెలియచేయడానికి.
ఈ వాక్యాన్ని మీకు మీరుగా చదువుకున్నారనుకోండి, మీకేం అర్థం కాదు. అందుకే దైవజనుడు ఎందుకు అవసరమో తెలుసా? ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చాలా చక్కగా మాట్లాడాడు చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామా? 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నాం. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఆ మాట చూడండి ప్రియులారా. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అనే కాడ ఒక 3 అనే అంకె ఉంది. కిందన ఆ మాటకు అర్థం రాయబడింది చూడండి, సరిగా విభజించువానిగాను. సేవకుడున్నది దేవుని వాక్యాన్ని విభజించి అందించడానికి. తల్లి ఉన్నది చక్కటి ఆహారాన్ని వండి పిల్లలకు వడ్డించినట్లుగా దైవ సేవకుడు కూడా ఎందుకోసం ఉన్నారు అనంటే, వాక్యమును గ్రహించి ఆ త్రోవల వారిని ఎందుకు నడిపిస్తున్నాడు దేవుడు అంటే, వాక్యమును గ్రహింపు కలుగు చేయడానికి. దేవుని సేవకులే లేకపోతే వాక్యాన్ని గ్రహించలేరు ప్రియులారా. పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయని పిల్లలు ఇంట్లో కూర్చుంటే ప్రయోజకులు కారు. వారిని నడిపించడానికి ఉపాధ్యాయురాలు అవసరం. బైబిల్ ఇంట్లో ఉంది కదా, మేము ఇంట్లోనే చదువుకుంటాం, లైవ్లో వస్తున్నాయి చూస్తామంటే మనం ఏం ఎదగలేం. లైవ్లో మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు నేను కొంతమంది పిల్లలు చూస్తుంటే చదవలేదని, చదవాలని, ప్రార్థన చేయాలని ఇన్ని చెప్పాను. లైవ్లో ఉన్నాడు ఏమైనా చెప్తాడా? నువ్వు బైబిల్ చూస్తున్నావు అని చెప్తాడా? వాక్యం చూస్తున్నావు అని చెప్తాడా? నువ్వు లుంగిలో ఉన్నావని చెప్తాడా? ఇంకొక డ్రెస్సులో ఉన్నా ఏమన్నా చెప్పగలడా? లైవ్లో ఎవ్వడేం చెప్పలేడు. అందుకే సంఘ సహవాసం అవసరం. అందులో దైవజనుడు ఉపదేశించేటటువంటి ఉపదేశం అవసరం. అది సరిగా ఉపదేశించే వ్యక్తి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వ్యక్తిగా, చూడండి ఎన్ని యోగ్యతలు చెప్పాడు. యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి, అది దేవుని గణపరుచుకోవాలి. మేము దేవా నేను చక్కగా వివరిస్తున్నాను, వాళ్ళు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేం ప్రభు అని. అవును ప్రియులారా, ఒక దైవజనుడు ఎవరి మీద ఏ ఉద్దేశాలు ఉండవు. మీకు ఎన్నో పర్యాయములు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నప్పుడు 16, 17 వచనం వచ్చేసరికి సేవకుడు ఎందుకు సంఘాన్ని హెచ్చరించి గద్దించి మందలిస్తాడు అంటే, మీ అందరిని గూర్చి లెక్క చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉంది? సేవకునికి ఉంది. మేము ఎవరిని పట్టించుకోకుండా ఎవరు ఎట్లా పోతే నాకెందుకు, 10 రూపాయలు కానుకేసారా మేము తీసుకున్నామా అనుకుంటే లాభం లే పురుగులారా. ఇప్పుడు ఇదొక ట్రెండ్ నడుస్తుంది అనమాట. లక్షలు వచ్చి పడుతున్నాయి. రేపు ఆదివారం చెప్తుంది కూడా. ఎన్ని కోట్లు నా దాంట్లోకి వచ్చి అకౌంట్లోకి వచ్చి పడుతున్నాయి. బుక్కులు తెచ్చి ఇడే పెడతా, ఎవడు కావాలనో వాడు తీసుకుపోయి బ్యాంకులోకి పోయి చెక్ చేసుకొని ఆ లక్షలు మీరే డ్రా చేసుకుంటే నేను వచ్చి కూర్చోండి అని కూడా చెప్తా. అంటే మనుషులు ఏం తయారైపోయారు అని అంటే, ఎప్పుడు సేవకుడు అంటే మన కాళ్ళ కింద ఉండాలి, మనకన్నా బాగుండకూడదు. బాగున్నాడు అంటే కన్నా ఏదో ఒకటి వచ్చిందని అభూత కల్పన సృష్టించాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రియులారా, దేవుడు సేవకుడు దేవుని కనపరుచుకుంటాడు, మిమ్మల్ని గురించి లెక్క చెప్పాలి ఆయన. ఒక టీచర్ని అడుగుతాం మనం వెళ్ళి, మా పిల్లోనికి ఎందుకు మార్కులు రాలేని, ఎందుకు ఆయన లెక్క చెప్పాలి మన పిల్లల గురించి. అమ్మ మీ పిల్లోడు చదవలేదన్నాను అడగాలి, బడికి రాలేదన్నాను, ఏదో ఒకటి చెప్పాలి లెక్క. అలాగే దేవుని సేవకుడు కూడా ప్రతి విశ్వాసుని గురించి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవా వీళ్ళకి నేను చాలా పర్యాలు చెప్పాను, వీళ్ళు వినలా, నేనేం చేయలేను. అందుకే హెచ్చగలుగుతున్నాడు, వారు వినినను వినకపోయినను ఇది నా ప్రవక్త మాట అని వారు గ్రహించాలి. అందుకే రాయబడిన మాట ప్రియులారా చాలా చక్కగా రాయబడి ఉంది. ఒక మాట చూస్తారా? లూకా సువార్తల మాట ఎంత చక్కగా రాయబడి ఉంది చూడండి. 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, చాలు ప్రియులారా, లేఖనాలను గ్రహించాలంటే మీరేం చేయాలి? మీ మనస్సును తెరవాలి.
మీ మనస్సును తెరుచుకోకుండా మూచిపెట్టేసుకున్నారనుకోండి, ఏమన్నా చెప్పుకొని ఆయన మాకు సంబంధం లేదని, ఇంకా ఏం లాభంలా. ప్రయోజకులు కాలేం, ప్రార్థనాపరులు కాలేం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడలేం. అందుకే ఎందుకు దేవుడు త్రోవ చూపుతాడంటే, మొదటిది కార్యములు సఫలము కావడానికి, రెండవది సారవంతమైనవి భుజించి కరువులో నుంచి తప్పించబడ్డానికి, మూడవది ఎందుకు త్రోవ చూపుతాడు అంటే గ్రహించడానికి, వాక్యపు సంగతులు తెలుసుకోవడానికి. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 32, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 32, 33 రెండు చదువు. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు. చాలే నాన్న, 32వ వచనంలోనే మనకు ఆ మాట కనిపించింది. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు. ఎందుకు దేవుడు త్రోవ చూపుతాడు అంటే, ఒక నివాసపురము చేరడానికి. దేవా ఎందుకు నాకు త్రోవ చూపుతున్నావు అని అంటే, నిన్ను పరలోకము చేర్చడానికి, పరలోకం అనే నివాసపురానికి, ప్రభుతో యుగయుగాలు అక్కడ ఉండడానికి, నిత్యము ఆయనతో నివాసము చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి. ఎవరైనా మనకు దారి ఎందుకు చెప్తారు? అయా ఇలాగ పోతే మీరు కడపకి వెళ్తారు అంటే, కడపకే వెళ్తారని ఎందుకన్నాడు? మీరు వెళ్ళాల్సింది కడపక? అవునండి. అయితే ఈ రూట్ అమ్మడితే వెళ్తే మీరు కడపకి వెళ్తారు అంటే, ఈ రూట్ అమ్మడితే వెళ్ళుట ద్వారా కడప చేరుకుంటాం, ఈ రూట్ అమ్మడితే వెళ్తే విజయవాడ చేరుకుంటాం, ఈ రూట్ అమ్మడితే వెళ్తే హైదరాబాద్ చేరుకుంటాం. అంటే ఒక దారి గుండా వెళ్ళుట ద్వారా ఒక పట్టణాన్ని చేరుకుంటాం. అలాగే దేవుడు అంటున్నాడు, నేను మీకు త్రోవ ఎందుకు చూపుతాను అంటే, ఒక నివాసపురము, పునాదులు లేని పట్టణము, పునాదులు గల పట్టణము, స్థిరమైన పట్టణము, ప్రభువే కట్టబడిన పట్టణములో మనం చేరడానికి. అందుకొరకే ప్రియులారా ఆయన త్రోవ చూపేది. ఇదే మాట 107వ కీర్తనలో కూడా రాయబడింది. చూడండి, 107వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనాన్ని చూద్దాం. చూసారా, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను. మన దేవుడు నడిపించే త్రోవలు దొడ్డవి కాదు, అంటే చెడ్డవి కాదు, లేదా వంకర టింకర కన్ఫ్యూజ్ అయ్యేవి కాదు ప్రియులారా. ఆయన నడిపే త్రోవ అంటే ఎలాంటిదట? వారొక నివాసపురము చేరునట్లు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఏ నివాసపురం? పాలు తేనెలు ప్రవహించే కానాను అనే నివాసపురము చేరునట్లు. మనము ఏ నివాసపురం చేరాలి? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం కాదు, కానీ పరమ కానాను అయినటువంటి పరలోకము చేరడానికి. దేవునిందు నాకు ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని ఎందుకు త్రోవలో నడిపిస్తాడు, త్రోవ చూపుతాడు అనంటే, ఒకటి మన కార్యములు సఫలము కావడానికి. ఎన్నో కార్యాలు ఆగిపోతున్నాయి, సాగిపోవడానికి, సఫలము కావడానికి. రెండవది, యోసేపు అంటున్నాడు, గోషేనులో మీకు సమృద్ధి అయిన ఆహారం ఉంది. అవును, మనకు ఆయన త్రోవ చూపింది ఎందుకంటే సారవంతమైన స్థలము చేరడానికి. మూడవది, ఎందుకు ఆయన త్రోవ చూపుతున్నాడంటే వాక్యాన్ని మనం గ్రహించడానికి. మంత్రి గారు బైబిల్ని అయితే చదువుతున్నారు, కానీ అందులో ఉన్న సత్యాలు తెలియవు ఆయనకు. కానీ ఫిలిప్పు ఆ నపుంసకుని చేరుకోగానే, విశదీకరించగానే వెంటనే అతను రక్షించబడ్డాడు, ప్రభువును తన సంరక్షకునిగా స్వీకరించాడు. అలాగే ఎందుకు ఆయన మనల్ని త్రోవ చూపి నడిపిస్తూ ఉన్నాడు అనంటే, మనం ఒక నివాసపురము చేరునట్లు. ఏది ఆ నివాసపురము అంటే, పరలోకమే మనం చేరవలసిన పురం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు త్రోవ చూపుతాడో మనం చూసాం, ఎవరికి త్రోవ చూపుతాడో గడిచిన సందేశంలో చూసాం. ఇది తెలుసుకున్న మనము దేవుణ్ణి అడుగుదాం, దేవా మీరు మాకు త్రోవ చూపించి వెలుగైన మీ వాక్యము ద్వారా నడిపించండి, మీ నిత్యత్వాన్ని మేము చేరుకుంటామని అడుగుదాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు, నీ బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో కూర్చొని
మీ మాటలు గ్రహించగలిగారు అంటే వారందరి మనస్సులో ఒక స్థిరమైన నివాసపురము చేరాలన్న తపన కలిగి ఉన్నారు. తండ్రి, ఆ పురమునకు మీరు నడిపించండి. మధ్యలో మేమెక్కడ ఆగిపోక ఆ సారవంతమైన స్థలములో మహాగణుడైన దేవుడైన మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి, మా కార్యములు సఫలమవుతూ మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి. ఈ సమయమందు చేసిన ప్రార్థన అయినా, ఈ స్థలమందు చేసిన విన్న వాక్యమైన వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ప్రతి ఒక్కరి అంతరంగాల్లో పడి అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఓ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ చేరిన నీ బిడ్డలెల్లరూ, వారి బిడ్డలను, వారి కుటుంబాలను మెండైన దీవెనలతో తృప్తిపరిచి మెలకువ కలిగి నాయనా శ్రేష్టమైన మీ త్రోవలో శ్రేష్టమైన మీ దీవెనలు పొందుకోవడానికి కృప చూపి మహిమ పొందుమని మా మనవులన్నీ విన్న దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు
నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి, సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.